ఇప్పుడు మనం వినబోయే కథ మంగళ వాయిద్యాలు. రచయిత పినిశెట్టి శ్రీనివాసరావు గారు. సరదాగా కాసేపు మన టెన్షన్స్, స్ట్రెస్ అన్నీ మర్చిపోవాలనుకున్నప్పుడు ఇలా సరదాగా కామెడీగా ఉండే కథలు వింటే చాలా హాయిగా అనిపిస్తుంది కదండి మనసుకి. సో ఇంకెందుకండి ఆలస్యం, కథ చెప్పేస్తాను, వినేయండి. మంగళవారం ఉదయం 8 గంటలకు ఫోన్ మోగుతుంది. హలో సార్, నేను గుడివాడ నుంచి గురునాథాన్ని. మీరు శర్మగారేనా? ఈ వారం రమ్య వీక్లీలో మీ కథ చుక్కల్లో సూర్యుడు చాలా బాగుంది. సూపర్. చుక్కల్లో సూర్యుడా చంద్రుడా అడిగాను. ఉండండి సార్ చెప్తాను అని ఓ 6 నిమిషం తర్వాత చంద్రుడంట సార్ అన్నాడు. అంట ఏమిటి, మీరు కథ చదవలేదా? మరి బాగుందన్నారు, సూపర్ అన్నారు అడిగాను. అంటే సార్, కథలు మా ఆవిడ చదువుతుంది సార్. తను చెప్పిందే నేను మీకు చెప్పాను. నేను పెద్దగా చదువుకోలేదు, నాది పాన్ షాపు, వారపత్రికలు కూడా అమ్ముతాం అన్నాడు గురునాథం. సరే థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేయబోతుంటే, సార్ ఒక్క నిమిషం, నా మిస్సెస్ మీతో మాట్లాడుతుందంట. తను 10 పాస్ అయింది, మీలానే పత్రికలకు రాస్తుంది. మా ఫ్యామిలీలో మొత్తంలో తనొక్కటే సార్ పత్రికలకు రాసేది. మీరు తనని పొగడండి సార్ అన్నాడు. ఏంటి పొగిడేది, వీడికి ఏమైనా పిచ్చా, పొద్దున్నే ఇలాంటి కేసు తగిలిందేంటి అనుకుంటుండగానే, సారు నేను వెంకటలక్ష్మిని, మీ కథ చాలా బాగుంది. కథలో చివరి వాక్యం భార్యాభర్తలు ప్రేమికుల్లా ఉండాలి అని చాలా గొప్పగా చెప్పారు. నేను మీ ఫ్యాన్ అయిపోయాను సార్. కథ చదివి ఉండదు, ఆఖరి వాక్యం చదివి చెప్పేస్తోంది అనుకుంటా. మీరు కూడా రాస్తారటగా, ఏ పత్రికలకు కథలు కవితలు అడిగాను. అంటే సార్, ఉత్తరాలు జోక్స్ రాస్తుంటాను. ఇప్పటికి అన్ని పత్రికలకు కలిపి 1000కి పైగా రాశాను. మొన్న సంక్రాంతికి మా ఓళ్ళు నాకు సన్మానం కూడా చేశారు. మీరు సహాయం చేస్తే కథలు కూడా రాస్తాను అంది. అబ్బే, నాకు వీలు కాదమ్మా అన్నాను. చూడండి సార్, ఎంకరేజ్ చేయండి సార్. ఈ వారం పత్రికకు మీ కథ బాగుందని రమ్య పత్రికకు ఉత్తరం రాస్తాను అంది. సారీ, నాకు వీలు కాదు అని కాల్ కట్ చేశాను. మళ్ళీ రింగ్ అయింది, ఎత్తలేదు. స్నానం చేసి వచ్చి టిఫిన్ చేద్దాం అనుకుంటుంటే మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. వెంకటలక్ష్మి ఏమోనని చూశాను, కాదు వేరే నంబర్. శర్మగారేనా అడుగొంతు. అవును, ఎవరు అని అడిగాను. నా పేరు మందారం, మాది పెద్దాపురం. రమ్యలో మీ కథ పక్కలో చంద్రుడు సూపర్, చాలా రొమాంటిక్గా ఉంది. మన దేవురు మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది. ఈ కేసు ఏదో తేడాగా ఉందనిపించింది. పక్కలో చంద్రుడు కాదమ్మా, చుక్కల్లో చంద్రుడు. అవునా, సరే. కథ చదివి బాగుంది అన్నందుకు ధన్యవాదాలు. నాకు సందేహం, ఇంత పొద్దున్నే కథ చదివి బాగుందని చెప్పేశావేంటే? నీకు ఇంటి పని వంట పని అంటూ ఉండదా అని అడిగాను. అవన్నీ మా హస్బెండ్ చూసుకుంటారు. ఆయన నాకు బావే. నేను చాలా అందంగా ఉంటానని, పని చేస్తే నా అంతం తరిగిపోతుందని నన్ను ఏ పని చేయనివ్వరు అంది. కనీసం కాపురమైనా చేయనిస్తారా, లేక షోకేస్లో బొమ్మలా నిన్ను కూర్చోబెట్టి దూరం నుంచే చూస్తుంటారా అడిగాను. ఛీ పొండి సార్, చిలిపి అని ఆయన చేసి పెట్టింది తిని, పుస్తకాలు చదువుతూ ఫోన్లు చేసుకోవటమే నా పని. 10ంటికల్లా వంట పూర్తి చేసేసి ఆయన పని చేసి మీ సేవ సెంటర్కు వెళ్ళిపోతారు అంది. అంటే ముందు నీ సేవ, తర్వాత మీ సేవ అంతేనా అన్నాను. భలే చెప్పారు అని, ఇదిగోండి మా వారితో మాట్లాడండి, మీరు జెంట్ కదా. నేను జెంట్స్తో మాట్లాడటం మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు. చెప్పాను కదా సార్, నేను చాలా అందంగా ఉంటానని. మా వారిని పొగడండి, ఖుష్ అయిపోతారంది. ఈ పొగడాలేమిటో, ఈరోజు అన్నీ ఇలాంటి కేసులే వస్తున్నాయి అనుకుంటూ ఉండగానే మందారం మొగుడు లైన్లోకి వచ్చేశాడు. సార్ మీ వయసు ఎంత అడిగాడు. డైరెక్ట్గా ఇదేం ప్రశ్న, వీడు మాడాలా తేడాగా కనిపిస్తున్నాడు అనుకుంటూ నా వయసు 80. గుండె ఆపరేషన్ అయింది, పక్షవాతం వచ్చింది, ఓ కిడ్నీ చెడింది, కళ్ళు సరిగ్గా కనపడవు, వినికిడు కూడా తగ్గింది. నువ్వు వంట బాగా చేస్తావనుకుంటాను. నువ్వు నిండు నూరేళ్ళు ఇలాగే మీ సేవలో, మీ ఆవిడ సేవలో తరించాలని ఆశీర్వదిస్తూ ఉంటాను నాయనా అన్నాను ముసలాళ్ల గొంతు మార్చి. స్టవ్ మీద కూర మాడిపోతుందంటూ
అతను వెళ్ళిపోయాక మందారం లైన్లోకి వచ్చింది. సార్, నా మీద మంచి రొమాంటిక్ కథ ఒకటి రాయకూడదు? చెప్పానుగా నేను అందంగా ఉంటానని. మీ వాట్సాప్కి నా ఫోటోలు కొన్ని పంపిస్తాను అంది. సారీ, నాకు వాట్సాప్ సౌకర్యం లేదు అని ఫోన్ ఆఫ్ చేశాను. నా ఆఫీస్కి టైం అయిపోతుంది. టిఫిన్ పట్టరాబోయి త్వరగా అన్నాను నా శ్రీమతితో. తినండి అంటూ వేడివేడి ఉప్మా ప్లేట్లో పెట్టి తెచ్చింది. ఇంత వేడిగానా, ఎలా తినను? ఫ్యాన్ వేయొచ్చుగా అన్నాను. సారీ, ఫ్యాన్ తిరగదు, కరెంటు పోయింది అంది కోపంగా. స్పూన్తో వేడి ఉప్మాలోని నోట్లో పెట్టుకున్నాను. సుర్రమని నోరు కాలింది. అబ్బా, చంపేశావు కదే రాక్షసి అన్నాను. అవునవునుగా, చక్కగా చేసి పెడుతుంటే ఇలానే ఉంటుంది. గంటల కొద్దీ ఆడ ఫ్యాన్స్తో మాట్లాడుతుంటే బాగుంటుంది. ఇంతోటి కథలకి ఫ్యాన్స్, పొద్దున్నే ఫోన్లు. తినండి తినండి అంటూ విసురుగా వెళ్ళిపోయింది. ఉప్మానే కాదు, శ్రీమతి కూడా వేడి మీదే ఉందనిపించింది. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని చచ్చి చెడి ఆఫీస్కి ఆలస్యంగా చేరాను. అటెండెన్స్ రిజిస్టర్లో నా పేరుకి ఎదురుగా లేట్ వచ్చేసావోయ్ అని అర్థం వచ్చేట్టు ఇంగ్లీష్ అక్షరంలో ఎల్ అని రాసుంది. నా సీట్లోకి వెళ్ళి కూర్చున్నానో లేదో ఫోన్ మోగింది. హలో అన్నాను. శర్మేనా? నా పేరు కృష్ణ. 90 నాట్ అవుట్. ఊరు ఏలూరు. రమ్యాలో చుక్కల్లో చంద్రుడు కథ దివ్యంగా ఉంది. నువ్వు మంచి సరసుడవే. నీ వయసులో నేను అంతే. ఆర్టిస్టు కూడా నీ కథకు తగ్గ బొమ్మ వేశాడు. కథ నాకు తెగ నచ్చేసింది. నువ్విలాగే వారం వారం మంగళవారం వచ్చేలా మరిన్ని కథలు రాస్తూ పో. అవి చదువుతుంటే నా ఆయుష్ పెరుగుతుంది, సెంచరీ కొట్టేస్తా అన్నాడా పెద్దాయన. నేను ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నంత తరుణంలో ఎదురుగా నా బాస్. నా ఆనందం ఆవిరైపోయింది. లేట్ కమింగ్, ఫోన్ టాకింగ్. పనెప్పుడు? మళ్ళీ ఇలా చూశానో సస్పెండ్ అయిపోతావు. వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు బాసాసురుడు. బిక్క చచ్చిపోయి బిగుసుకుపోయాను. ఏంటి సార్, ఈ వారం పత్రికలో మీ కథ పడిందా అడిగాడు అటెండర్ రాము. వీడికి తెలిసిపోయిందా అనుకుని సమాధానం చెప్పకుండా ఫైల్లో తిరిగేశాను. మళ్ళీ వచ్చింది మంగళవారం. ఈ మధ్య ఎందుకో మంగళవారం భయం పట్టుకుంది. ఒక పక్క కథ బాగుందంటూ పాఠకులు అభినందిస్తున్నందుకు ఆనందం కలుగుతున్నా, కొందరి విచిత్ర ప్రవర్తనకు ఆందోళనకి గురి చేస్తుంది. ఎవరెలా వాయిస్తారోనని భయం వెంటాడుతుంది. వెంకటలక్ష్మి ఫోన్ చేసింది. సార్, మీ కథ బాగుండిందని నేను రాసిన ఉత్తరం రమ్య వీక్లీలో వచ్చింది చూడండి అని. పాన్ షాప్ అతను, సార్ వ్యాపారం డల్లుగా పుంజుకుంటుంది, 10,000 సర్దుతారా అని. మందారం ఫోన్ చేసి పెద్దాపురంలో అనాథాశ్రమం నడుపుతానంటూ వీలైతే నన్ను చెయ్యి వేయమంది. ఇక 90s నాట్ అవుట్ ఫోన్ చేసి ఈ వారం నీ కథ కోసం చూశానో రాలేదని తెలిసి నిరాశ చెందాను అని. అంటే ఆయన సెంచరీ కొట్టడం కోసం నేను వారం వారం సరసం పండించాలి. వీళ్ళంతా కథలు చదవక నన్ను నిజంగానే అభిమానిస్తున్నారా? ఆ వంకతో వాళ్ళు అవసరాలు తీర్చుకుంటున్నారా? నన్ను వాడుకుంటున్నారా? వీళ్ళ మాయమాటలు నమ్మి నేను నా ఆఫీస్ పక్కన పెట్టి కథలు రాసుకుంటూ కూర్చుంటే నా ఉద్యోగం ఊడి నేను మందారం నడిపే అనాథాశ్రమంలో చేరాల్సి వస్తుంది. ఏమో, ఈ మంగళ వాయిద్యాలు నా ఒక్కడికేనా, నా తోటి రచయితలు కూడానా? మరిన్ని కథల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఉంటానండి. బాయ్ బాయ్.